పార్టీ కాదు, డిఆర్ఎస్ పార్టీ అన్నారు. అంటే భారత రాష్ట్ర సమితి కాదు, దెయ్యాల రాష్ట్ర సమితి, ఎందుకంటే వాళ్ళ కూతురే దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇలాంటి మాటలు ఇంకా ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు సరే మీకున్నటువంటి టార్గెట్స్ మీకున్నాయి, ఏదంటే మీరున్న 6 గ్యారెంటీలు పూర్తి చేయాలి. అదేవిధంగా 32 అంశాల మీద నిన్న క్యాబినెట్లో చర్చలు జరిగాయి. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఇంద్రమేళ విషయంలో కావచ్చు, తర్వాత రాజీవ్ యువ వికాస్ విషయంలో కావచ్చు, అన్ని మీ కార్యక్రమాలు మీకున్నాయి. సో ఇంకా ఎందుకు ఆ బీఆర్ఎస్ ఇంకా ఎందుకు కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం, ఇంకా ఎందుకు ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఫైనల్గా చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడినాం, కాంగ్రెస్ని తిట్టినాం, రేవంత్ రెడ్డి పేరు తీయలే, అదే పెద్ద మేధాశక్తి కాదు, భయం అంటారు దాన్ని, లేదంటే మెచ్యూర్ లేనితనం అని అంటారు. అంతే అంటారు సార్. మరి ఇప్పుడు సార్ వారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు పాలన, అంటే 9 ఏళ్ళు పాలన చేసిన ముఖ్యమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు మనం ఎవరిని చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం అనేది ప్రజలకు క్లారిటీగా చెప్పాలి. అడ్డం దిడ్డం పెట్టి చెప్పి సాటుమాటు చెప్పడానికి ఏం ఉండదు. ఇక్కడ మేము స్ట్రైట్గా చెప్తున్నాము. అలా పేరు తీస్తే జపం తీసినట్టు, పేరు తీయకపోతే ఏదో పెద్ద గొప్పగా చేసినట్టు. అంటే మరి మీ కూతురే ప్రశ్న వేసింది ఎందుకు అని, మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అది చెప్పకుండా సో ఈ వీళ్ళు మేము 8 సీట్లు గెలిచినాం, మేము 8 సీట్లు గెలిచినాం, 2 ఎమ్మెల్సీ ఏ పెద్దగా చెప్పుకుంటారు. వీళ్ళు గెలిచిన సీట్లల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పమనండి. చెవెళ్ళ లాంటి పార్లమెంట్లా ఎవరు నిలబడ్డారు? అంటే ప్రజల యొక్క మద్దతుతో గెలిచామని చెప్తున్నారు కదా. అదే అంటున్నా. ఎనాలిసిస్ కి పోతే ఇన్నర్గా ఏం జరుగుతుంది అనేది కూడా, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం? గతంలో మామూలుగా మాట్లాడవచ్చు, కవిత గారి అంశాలు ఎత్తే ఇంకెక్కువ మాట్లాడాలి. అదే అంటున్నా సార్. ఎనాలిసిస్ కి పోదాము. వేరే పార్లమెంట్లు ఏమొద్దు, చెవెళ్ళ పార్లమెంట్ మా పార్లమెంట్. బ్రాండ్ ఎనాలిసిస్ ఎవరు కూర్చుంటారు, కూర్చోమనండి. ఎనాలిసిస్ లకు పోదాము. 2 వ్యక్తులు, అసలు 3 వ్యక్తులు ఉండాలి అక్కడ. అదే అంటున్నా, 3 వ్యక్తులు ఉండాలి. ముగ్గురు వ్యక్తులు అంటే 2 వ్యక్తులు అన్ని విధాలా కూడా బలమైనటువంటి వ్యక్తులు. 3 కూడా ఇద్దరు వ్యక్తులు కూడా కొంచెం గట్టిగానే ఉన్న వ్యక్తే కదా సార్. పాపం ఆయన అంటే ఆయనకు ప్రజాబలం ఉందేమో కానీ ఏంది సార్ మనకు తెలియదా. ఇద్దరేమో అత్యంత బలమైనటువంటి వ్యక్తులు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం. మరి ఇక్కడ చూస్తేనేమో ఇట్లా అట్లా ఏందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మాహుతి దాడి చేసుకోవడం వల్లనే బీజేపీ పార్టీకి సాధ్యమైంది ఈ విషయాన్ని. అంటే ఆత్మాహుతి చేసుకోవడం మరి మీ రంజిత్ రెడ్డి గారు కూడా గట్టిగానే ఉన్న వ్యక్తే కదా. అదే సార్ నేనేమంటున్నా, ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్యలో ఇంకో బలమైన వ్యక్తిని పెట్టింటే ఎట్లా ఉండునో మీరే గెలిచారు. బీఆర్ఎస్ గెలిచేదేమో ఉండేది అని అంటారు. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. నేను కాదంటలేను. రంజిత్ రెడ్డి గారు మా దగ్గర పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చాలా కసి మీద ఉండే. అరే చూపెట్టాలి, రంజిత్ అన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయిండు, రంజిత్ అన్నకు మన అవసరం ఉంది కానీ రంజిత్ అన్న అవసరం మనకు లేదని మనం చూపెట్టాలని గ్రౌండ్లా చాలా గట్టిగా ఉండే కార్యకర్తలు. అందుకే ఆత్మాహుతి దాడి చేసుకున్నారంటే అన్నలాంటి వాళ్ళు ఒప్పుకోరేమో కానీ వీళ్ళ అధినాయకత్వం ఆత్మాహుతి దాడి చేసుకుంది. వాళ్ళు ఒప్పుకోకపోయినా అదే నిజము. ఆ రోజు కార్యకర్తలు చాలా బలంగా ఉండే. మాకే ఒక రకంగా ఏంద్ర వీళ్ళు ఇంత గట్టిగా ఉన్నారని మాకే ఒక ఒప్పందంలో డమ్మీ క్యాండిడేట్ పెట్టారంట. 100% వీళ్ళ పార్టీ అంటే మళ్ళీ కార్యకర్తలు కూడా వస్తారు కాబట్టి సార్ నేను పార్టీ అన్నాను. వీళ్ళ అధినాయకత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్, కవితకు వీళ్ళందరూ ఆత్మాహుతి దాడి చేసుకోవడం వల్లనే బీజేపీ పార్టీ 8 సీట్లు గెలవగలిగింది తప్ప బీజేపీ పార్టీకి ఇడున్న బలం ఏం లేదు. సార్ ఎప్పుడు ఒక సామెత చెప్తారు కదా, చెప్పులు దిగిపోయిన సుట్టరికం దిగదు అన్నట్టు. వీళ్ళు వాళ్ళు ఏంటంటే జర దూరం ఉన్నట్లు, ఎడమడం పెడమో ఉన్నట్టు కనిపిస్తారు కానీ పార్టీకి ఏం సంబంధం? పాపం కార్యకర్తలు అంతా అమాయకులు. వీళ్ళ పార్టీ అధినాయకత్వం బీజేపీ పార్టీ 2 కూడా ఒకటే. అయితే అన్నారేమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అంటే మేము ఎప్పుడు పొత్తులు ఉన్నాం అని అంటారు కదా. నేనేం చెప్పను, కలవకుండా కవితక్కనే చెప్పింది ఏమని, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు కానీ జాగృతి అనేది నాకు సపరేట్ ఎంటిటీ ఉంటది అని చెప్పి ఆమెనే చెప్పింది. వీడియో మాట్లాడింది. నాకు సపరేట్ ఎంటిటీ ఉంది జాగృతి అనేది ఒక ప్రముఖమైన ఛానల్ కి 2006లో ఇచ్చుకుంటూ వారు మాట్లాడుకుంటూ నాకేం సంబంధం లేదు, నేను కేసీఆర్ కూతురునే, కానీ నాకేం పార్టీతో సంబంధం లేదు, నాకు జాగృతి వ్యవస్థ ఉంది, నాకు నా ఐడియాలజీ ఉంది, ఈ రోజు కాకపోయినా రేపైనా ఇప్పటికైనా ఆ పార్టీ నన్ను వెళ్ళేస్తుందని నాకు తెలుసు. దానికి నాకు విభేదాలు వచ్చినప్పుడు నాకు ప్రత్యేకమైన వ్యవస్థ 2006లోనే డిసైడ్ అయింది ఉంది కాబట్టి నా వ్యవస్థ నాకు ఉంది కాబట్టి జాగృతి అనేది నా వ్యవస్థ అని అన్నది. అంటే ఏంది 2006 నుంచి కూడా వీళ్ళు
బిహెచ్ఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పనిచేస్తలేదు, అలయన్స్లోనే పనిచేస్తుంది. ఈ విషయం ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ గతంలోనే చెప్పింది 2006లో, కానీ ఆ విషయాన్ని అప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీగా చెప్తానే ఉన్నాం. వీడియో అంటే టెలికాస్ట్ చేయండి, నేను కూడా విన్నాను కదా, ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. అది మళ్ళీ మోస్తలేదు. ఇందాక విన్నాను, ఇందాక చాలా రోజులు వినిపడ్డాను. అదే అయితే ఏంది అంటే చాలా ఇంపార్టెంట్ ముచ్చట. కేసీఆర్ కూర్చున్నాయి టీఆర్ఎస్ పార్టీ అనే వరకు డిఫరెంట్ అయిపోతుంది కదా. గ్రౌండ్ లో టీఆర్ఎస్ కార్యకర్తలతో సంబంధం లేకుండా జాగృతికి ఒక సెపరేట్ వ్యవస్థ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు, సెపరేట్ ఫిలాసఫీ ఉన్నది. కొన్ని టీఆర్ఎస్ ఫిలాసఫీలతో ఫ్యూచర్ లోను మరి తర్వాత మేము యాక్సెప్ట్ చేయకపోవచ్చు కూడా, అవన్నీ డిఫరెంట్ ఇష్యూస్, అందులో ఏం లేదు. అండ్ ఐఎమ్ బెంట్ అపాన్ మేకింగ్ జాగృతి a separate entity. I don't want it to be a part of TRS. జాగృతి ఎప్పటి నుంచో కదా వారే అన్నారు కదా. కాబట్టి ఏంటంటే వీరు ఎప్పటి నుంచో అలయన్స్ లోనే బిహెచ్ఆర్ఎస్ పార్టీ అనేది నడుస్తుంది. అయితే ఇంతకుముందు అన్నారు మాట్లాడుకుంటూ అన్ని విషయాల్లో కూడా మేము సఫలీకృతమైనమో అని అన్నారు. ఎస్ సార్, అన్నిట్లో ఇట్లా దళితురాలైనటువంటి ఖమ్మంలో దళితురాలైనటువంటి మరియమ్మ గారిని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి వివస్త్రం చేసి 3rd డిగ్రీ చేయడంలో సఫలీకృతమైనరు. మా శ్రీకాంతాచారి గారి తల్లి గారిని అమరవీరుల దినోత్సవం నాడు, అంటే జూన్ 2వ తారీఖు నాడు స్టేజ్ పైన అవమానించడంలో సఫలీకృతమైనారు. అయితే సార్ కాళేశ్వరం వీళ్ళు అంటున్నారు ఏదైనా సరే. నేను ఒక బుక్ చదివినా సార్. బుక్ చదివినప్పుడు అందులో ఒక విషయం చెప్తారు, ఒక ఆర్టికల్ చదివిన. ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్స్లో ఎవ్వరు కూడా ఇలా చేయకూడదు అని అంటే, చెయ్యలేదు అని అంటే అట్లా చేయకూడదు అని అర్థం. ఏదైనా సరే మనం ఏదైనా కొత్తగా చేస్తే, ఇన్వెంట్ చేస్తే చేయవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఏ వ్యవస్థలో అయినా అలా ఎవ్వరు చేయలేదంటే దాని అర్థం ఏంటంటే అట్లా ఎవ్వరు చేయకూడదు అని. అట్లాగే వీళ్ళు కాళేశ్వరం చేశారు. కాళేశ్వరం ఉన్న ప్రాజెక్ట్ కాళేశ్వరం అలాగే ఇలాగా దాన్ని కొలాప్స్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు కదా, ప్రజలకు ఉపయోగపడుతుంది. దాన్ని చేయకూడదు. జరిగిన డ్యామేజ్ అదే సార్ మీరు పూరించుకుని ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు, ఆ 2 పిల్లర్ని మీరు సరి చేయండి సార్. సరి చేయాలంటే అది ఎంపీ ఆయన అన్నారు కాదు కానీ 2 పిల్లర్లు కూలినంత మాత్రం డ్యామేజ్ మొత్తం పూర్తిగా బ్రిడ్జ్ మొత్తం అదంతా కూలిపోలేదు సార్. ఇప్పుడు మనం దాన్ని యూసేజ్ లోకి పోతే నష్టం భారీగా ఉంటది. సో దాన్ని రిపేర్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ చర్యలు అయితే తీసుకుంటుందో దట్ ఈస్ స్ట్రాటజిక్ రిపోర్ట్ అది. ఇప్పుడు అంటే కేవలం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నివేదిక రావడం కోసం వెయిట్ చేస్తాం అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేస్తే ఇట్లాంటి డ్యామేజ్ జరుగుతుందనే అర్థము. ఎవరు ఇట్లా చేయలేదు అంటే ఇట్లా చేయకూడదనే దాని అర్థం. కానీ వీళ్ళేంది ఎవరు చేయండి మేమే చేసిన గొప్పగా చెప్పుకున్నారు, దానివల్ల ఇట్లాంటిది వచ్చింది. అయితే ఇంకా నయం మన కొంచెం నిజాయితీతో ఏంటంటే 2 పిల్లలు కుంగినాయని ఒప్పుకున్నారు. కల్వకుంట్ల తారక రామారావు విచిత్రమైన వాదన, బాంబులు పెట్టి కుంగిరని, బాంబు పెట్టి పైకి పేల్చడంలోనే ఉంది కదా సార్ దాని అర్థం. బిఫోర్ ఎలక్షన్ బ్లాస్ట్ అయింది, అది క్రాక్ వచ్చింది సార్. పేల్చడము రిజల్ట్ కంటే ముందే లేదు సార్. ఇప్పుడు ఏదైనా సరే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా అన్నాడు అక్కడ బాంబు పెట్టి పేల్చి ఉండొచ్చు, నేను అదొచ్చు, ఆ సౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు వచ్చిందంట అని కూడా మాట్లాడారు. నాకు నిజంగా సెక్యూరిటీ ఏం చేస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీని అంటే ఏదో చేద్దామని ఉద్దేశంతో సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు మనకి ఏదైనా సార్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. పేల్చడం అనడంలో ఉంది కదా, పేల్తాడు పైకి పోతుందని, పేలుస్తే కిందికి ఎట్లా గుంగుతుంది? ఇంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఆరోపణలు ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలేదు. అయితే సార్ ఇంతకుముందు బీజేపీ వారు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండ, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ కార్ రేస్ కట్టినాం, విచారణకు రమ్మని చెప్పినాం, మళ్ళీ నోటీస్ ఇచ్చినాం, మళ్ళీ కూడా రమ్మని చెప్పినాం. అట్లనే కాళేశ్వరం కమిషన్ వేసినాం, వారికి ఆరోగ్యం బాగలేదని టైం ఇచ్చినాం, మళ్ళీ పూర్తి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు ఓకే అంటే లేదు, ఎవరిపైన అయితే ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చినా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోండి అని చెప్పినాం. అట్లాగే సార్ ఏదో ఫోన్ ట్యాపింగ్ గురించి మా చిత్తశుద్ధి గురించి ప్రశ్న చేశారు. సార్ హోమ్ డిపార్ట్మెంట్ మీ దగ్గరనే ఉంది, బండి సంజయ్ గారు మీరు ఒక సంతకం పెట్టండి, సహకరించండి, వారిని తీసుకొని వద్దాం, ఆయన శనార్థిగా బతుకుతున్నాడు, ఒక్క శనార్థి చెప్తే ఇండియాకి వస్తారు సార్ అంటే హోమ్ మినిస్టర్ గా బండి సంజయ్ గారు ఈ రోజు కూడా స్పందించలే. ఈసారి రాకపోతే ఆయన ఆస్తులని చెప్తే అదేంటున్నా ఈ రోజు వరకు కూడా ఆయన స్పందించలేదు. మళ్ళీ ఆయనే మీడియా ముందుకు
వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది, నేను ఆడ మాట్లాడితే ట్యాప్ అయింది, ఈడ మాట్లాడితే ట్యాప్ అయింది కదా, నువ్వు హోమ్ మినిస్టర్ కదా, యూనియన్ మినిస్టర్వే కదా, ఒక్క సంతకం పెట్టి సహకరించు సార్ అంటే సహకరించని పెద్ద మనిషి ఈ పార్టీ. వీళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి. కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్లనే ఆడ శనార్థిగా బతుకుతున్నాయి. ఆయనకు మేము శనార్థులు చెప్పడం వల్లనే ఈరోజు రేపు వస్తున్నాడు, రాగానే ఆయనను విచారణకు తీసుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఫైనల్గా మీరు చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటి క్లారిటీ ఇస్తాను, రాసి పెట్టుకోవాలి చరిత్ర. మేమే 5-10 ఏళ్ళు ఏమంటుంది కానీ త్వరగా ముగించండి. అయితే 100ల ఏళ్ళ నుంచి కట్టిన డ్యాములు కూడా పెరియారు కదా ఏమన్నా ఉన్నాయి. ఒకటే నాగార్జున సాగర్ నాగార్ సాగర్ చిన్న చిత్తగా ఏదన్నా ఉంటుందో ఒకటి మహారాష్ట్రలో కూలిపోయింది ఒకసారి, మోర్వి డ్యామ్ ఏదో ఒకటి. మిగతా ఏ డ్యాములు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలే. ఎందుకు కాలేదు అంటే మిడ్ మానేర్ కాలేదు సార్. మిడ్ మానేర్ ఎప్పుడు డ్యామేజ్ అయింది? మిడ్ మానేర్ డ్యామేజ్